హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఇది సగటు యావరేజ్ అనేటువంటి టాపిక్ లో పార్ట్ 3 వీడియో అండి. తప్పనిసరిగా పార్ట్ 1 పార్ట్ చూడండి. చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లేదా యావరేజ్ అనే టాపిక్ పైన మీకు అవగాహన ఉన్నట్లు అయితే మాత్రమే ఈ వీడియోలో నేను చెప్పేటువంటి మెథడ్స్ అనేవి మీకు అర్థం కావడం జరుగుతుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీకు కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, లేదా ఇక్కడ ఐ సింబల్ ఉంది కదండి, ఐ సింబల్ పైన క్లిక్ చేసి కూడా చూడొచ్చు. ముందుగా చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, 22 అంశాల సగటు 15, ప్రతి అంశాన్ని 3 చే గుణించి 2 తీసివేయగా ఏర్పడే కొత్త సగటు ఎంత? సో ఎప్పుడే కానీ గుర్తుంచుకోండి, ఈ అంశాలతో సంబంధం లేదు, అంశాలను కలిపిన తీసివేసిన సగటులో కూడా అంతే మార్పు వస్తుంది. ఓకేనా? సో 15 అంశాలను ఏం చేయమన్నాడు, 3తో గుణించి 2 తీసేయమన్నాడు. సో తీసేసినట్లయితే 15 45 - 2 దట్ ఈస్ ఈక్వల్ టు నూతన సగటు ఎంత, 43. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తే అది ఫాలో అయిపోవడమే. సో ఎప్పుడే కానీ ఒక అంశాన్ని, ప్రతి అంశం ఒక సగటు ఉంటే ప్రతి అంశాన్ని తీసేసాం అనుకోండి, దాని నుంచి ఎంత అంశాన్ని తీసినా ఎంత అంశాన్ని కలిపినా సగటు కూడా అంతే లెవెల్లో పెరుగుతుంది. ఫర్ సపోజ్ ఒక 10 అంశాల సగటు 20 అనుకోండి, 20 అంశాలకు ప్రతి అంశానికి కూడా 10 కలిపినాం అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేటువంటి నూతన సగటు ఎంత అంటే 20 + 10 దట్ ఈస్ ఈక్వల్ ఎంత అవుతుంది, 30 అనేది నూతన సగటు అవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్గా దీని ప్రాసెస్ ప్రకారం ఎలా చేస్తారనేది నేను సెకండ్ వీడియోలో పార్ట్ 2 వీడియోలో చెప్పాను. అందుకని ఇక్కడ నేను షార్ట్ కట్ మాత్రమే మాట్లాడాను. ఓకేనా? నెక్స్ట్, 30 మంది విద్యార్థులు గల ఒక తరగతి గది సగటు 20 kg. సో 30 మంది విద్యార్థులు ఉన్నారండి. ఓకేనా? సగటు ఎంత, 20 దట్ ఈస్ ఈక్వల్ టు 30 × 60 600. ఓకే. సో నెక్స్ట్, ఒక టీచర్ బరువు కలపగా సగటు అనేది 2 పెరిగింది. సో ఒక టీచర్ బరువు కలిపితే ఏమైంది, సగటు 22 అయింది. అంటే 31 మంది అయ్యారు, సగటు అనేది 22 అయింది. అయినా టీచర్ బరువు ఎంత, కొత్తగా వచ్చిన టీచర్ బరువు ఎంత? సో ఇప్పుడు మొత్తం ఎంతమంది, 30 మంది ఉన్నారు క్లాస్లో, 30 మంది ఉన్నారు, తర్వాత టీచర్ కలిపితే 31 మంది అయ్యారు. సో నాకు ఈ కలిపినటువంటి 1 రావాలి ఎక్స్ట్రా, కాబట్టి ఏం చేయాలి, 31కి వెళ్ళి 30 తీసేసిన అనుకోండి, మిగిలిన ఒక్క ఎక్స్ట్రా క్యాండిడేట్ టీచర్ బరువు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే 31కి వెళ్ళి 30 పోతే ఎంత వస్తుంది, మనకు ఎంత వస్తుందండి, మనకు 1 రావడం జరుగుతుంది. అంటే ఒకరి బరువు మనకు, ఆ టీచర్ బరువు మనకు తెలుస్తుంది. 31 × 22, 31 × 22 అంటే ఎంత, 682. సో ఇక్కడ 682లోకి వెళ్ళి మనం 600 తీసేస్తున్నాం. 600 తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 82 kg వస్తుంది. ఓకేనా? 82 kg వస్తుంది. 82 kg రావడం జరిగింది అనమాట. ఇక్కడ గమనించండి మీరు. సో ఈ టీచర్ బరువు ఎంత, 82 kg. ఓకేనా? ఒక క్యాండిడేట్, ఎక్స్ట్రా వచ్చినటువంటి క్యాండిడేట్ బరువు ఎంత, 82 kg. దీన్ని మీరు ఒకవేళ షార్ట్ కట్ లో చేయాలనుకున్నారనుకోండి, షార్ట్ కట్ లో చేయాలనుకుంటే ఫస్ట్ సగటు బరువు ఎంత, క్లాస్ రూమ్ ది ఫస్ట్ 30 మంది ఉన్నప్పుడు ఎంత, 20 kg. సో ఇప్పుడు ఎంతమంది క్యాండిడేట్స్ అయ్యారు, 31 మంది. ఓకేనా? ఇప్పుడు టీచర్ బరువు వల్ల ఎంత పెరిగింది, 2 పెరిగింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 20 + 31 × 2 అంటే ఎంత వస్తుంది మనకు, 2 3 × 6 62 దట్ ఈస్ ఈక్వల్ టు 82. ఈ విధంగా చేసినా కూడా మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది, 82. ఫస్ట్ ఏం చేయాలంటే యావరేజ్ ఎంత ఇచ్చాడు, ఇప్పుడు కొత్త వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎంత, కొత్త యావరేజ్ ఎంత. ఓకేనా? ప్లస్ చేయాలి, ఇక్కడ ఇంటూ చేయాలి. సో ఇది షార్ట్ కట్, ఇది మీకు అనుభవం ద్వారానే అర్థమవుతుంది. ఓకే, లేదంటే మీరు ఈ నార్మల్ మెథడ్ ఫాలో అయిపోయినా సరిపోతుంది, ఈజీగానే అయిపోతుంది, క్యాల్కులేషన్ ఫాస్ట్ వస్తే సరిపోతుంది. ఓకే, 30 seconds లో ఆన్సర్ పెట్టొచ్చు. నెక్స్ట్, ఒక తరగతి గదిలో 40 మంది విద్యార్థుల సగటు 15 సంవత్సరాలు, ఒక టీచర్ వయసు కలపగా సగటు అనేది 2.5 సంవత్సరాలు పెరిగింది. అయినా టీచర్ వయసు ఎంత అనేది ప్రశ్న. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక తరగతి యొక్క సగటు 15 kg. ఓకేనా? సో ఇప్పుడు 40 మంది ఉన్నారు, ఫస్ట్ 40 మంది ఉన్నప్పుడు 15 అనేది ఉంది. ఇప్పుడు ఎంతమంది అయ్యారు, 41 మెంబర్స్ అవ్వడం జరిగింది. 41 మెంబర్స్ అయ్యారు, సగటు ఎంత పెరిగింది, 2.5 పెరిగింది. సో ఇంటూ చేయండి, 2.5 ఇంటూ చేయండి. సో 15 ప్లస్ షార్ట్ కట్ మెథడ్ లో చెప్తున్నాను, నార్మల్ మెథడ్ ఏదనేది మీకు తెలుసు. సో మీరు ఈ నార్మల్ మెథడ్ ఫాలో అయితే సరిపోతుంది. ఒకవేళ రాకపోతే షార్ట్ కట్ మెథడ్ లో అయితే సగటు ఇప్పుడు మొత్తం 41 మెంబర్స్ 2.5తో ఇంటూ చేస్తే సరిపోతుంది. సో 41 × 5/2. ఓకేనా? 41 × 5/2 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 15 + 102.5 అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కలిపినట్లయితే 205/2 అనేది రావడం జరుగుతుంది. 102.5 దట్ ఈస్ ఈక్వల్ టు కలిపినట్లయితే 117.5 ఇయర్స్. ఓకేనా? ఆ టీచర్ యొక్క ఏజ్ ఎంత, 117.5 ఇయర్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ చేస్తాం షార్ట్ కట్ మెథడ్ ఉపయోగించి. ఇది కరెక్ట్ ప్యాటర్న్. యాక్చువల్గా ఈ ప్యాటర్న్ మీరు వాడినట్లయితే మీకు ఎలాంటి డౌట్స్ అనేవి ఉండదు. షార్ట్ కట్ మెథడ్ కొద్దిగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సో షార్ట్ కట్స్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఏ దానికి ఏ షార్ట్ కట్ అనేది మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాక్సిమం ప్యాటర్న్ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్, 10 మంది సభ్యులున్న కమిటీ నుంచి 40 kg ఉన్న ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. అతని స్థానంలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అయినా ఆ కొత్త వ్యక్తి రావడం వల్ల సగటు ఏమైంది, 2 kg పెరిగింది. అయినా కొత్తగా చేరిన యొక్క వ్యక్తి బరువు ఎంత? సో దీన్ని షార్ట్ కట్ చేయాలంటే 40 kg + 10 × 2 దట్ ఈస్ ఈక్వల్ టు 60 kg. ఓకేనా? సో ఇక్కడ గమనించండి, 40 అనేది ఆ కమిటీ నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. ఓకేనా?
సో ఇక్కడ మిగిలిన ఎంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. కొత్తగా సగటు ఎంత పెరిగింది, 2 పెరగడం జరిగింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇది ఈ మోడల్లో చేస్తాం అనమాట. ఎప్పుడైనా సగటు వేసుకోవాలి, ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది. సో ఇక్కడ కమిటీలో సభ్యులు పెరగడం లేదు. సో ఇక్కడ గమనించండి, దీనికి తేడా. ఇక్కడ ఏమైంది, ఇక్కడ 41 వేసుకున్నాను, ఇక్కడ 40 మంది విద్యార్థులు అంటే 41 వేసుకున్నాను, ఎందుకు టీచర్ యాడ్ అయింది కాబట్టి. ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ ఒక క్యాండిడేట్ 40 కేజీలు ఉన్న వ్యక్తి ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. ఓకేనా, 40 కేజీలు ఉన్న వ్యక్తి వెళ్ళిపోయి అతని ప్లేస్ లో ఇంకో వ్యక్తి వచ్చాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 10 మంది మెంబర్స్ లో 10 మందిలో ఒకటి వెళ్ళిపోయి మళ్ళీ ఒకరు కలిసారంటే ఆ నెంబర్ 10 అనేది అదే విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. కాబట్టి 10. సో ఎంత పెరిగింది, సగటు 2. సో కాబట్టి 10 × 2 అంటే 20, 40 + 20 అంటే 60 అనేది మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, ఇది ఇంకో మోడల్ అనమాట. జస్ట్ మీకు చెప్పడం కోసం తీసుకున్నాను అంతే. ఇది నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ మోడల్ సార్. సో ఇది హైయెస్ట్ లెవెల్ సగటులో ఇంపార్టెంట్ మోడల్స్ లో ఇది ఒకటి. మాక్సిమం ఇది హైయెస్ట్ లెవెల్ బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఆ లెవెల్లో అడగడం జరుగుతుంది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నాను, షార్ట్ కట్ మెథడ్ మాత్రమే చెప్తాను. ఓకే, ఇక్కడ ఒక తరగతి గదిలో 120 మంది విద్యార్థులు ఉన్నారండి. ఓకే, ఒక తరగతి గదిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, 120 మంది విద్యార్థులు. అందులో అబ్బాయిలు, ఫస్ట్ అబ్బాయిల సగటు అమ్మాయిల సగటు రాస్తుంది. ఓకేనా, సో ఇక్కడ అబ్బాయిలు బాయ్స్, అమ్మాయిలు గర్ల్స్. ఓకే, బాయ్స్ సగటు ఎంత, 23. అమ్మాయిల సగటు ఎంత, 18 సంవత్సరాలు. ఓకేనా, ఈ యొక్క క్లాస్ రూమ్ యొక్క మొత్తం సగటు ఇక్కడ చూడండి, ఆ తరగతి యొక్క సగటు వయసు, ఈ క్లాస్ యొక్క సగటు వయసు ఎంత, మనకు 20 సంవత్సరాలు అయింది. అయినా అబ్బాయిల అమ్మాయిల నిష్పత్తి ఎంత అన్నాడు. సో అబ్బాయిల అమ్మాయిల నిష్పత్తి అని ఇలాంటి ప్రాబ్లం అడిగినప్పుడు ఏం చేయండి అంటే 23 - 20 చేస్తే ఎంత వస్తుంది, 3. దాన్ని ఇక్కడ ఏంటి, ఇక్కడ గర్ల్స్ సైడ్ వేసేయండి. ఓకేనా, 23 - 20 చేస్తే మనకి ఎంత వస్తుంది, 3 రావడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ గర్ల్స్ సైడ్ అండి. ఇక్కడ గర్ల్స్ ను బాయ్స్ లోకి వెళ్ళి యావరేజ్ తీసేయండి. 20 - 18, 20 - 18 అంటే ఎంత వస్తుంది, 2. సో ఆ 2 అనేది బాయ్స్ సైడ్ అండి. సో నిష్పత్తి ఎంత అంటే 2:3 నిష్పత్తిలో ఉన్నట్లు అంతే. 2:3 నిష్పత్తి. షార్ట్ కట్, వెరీ షార్ట్ కట్, ఈజీ మెథడ్. ప్రాసెస్ చెప్తే చాలా పెద్దగా అవుతుంది, అది దాదాపు 1 minute పైన టైం తీసుకుంటుంది, అది మీ టైం ని కిల్ చేస్తుంది. కాబట్టి మాక్సిమం దీన్ని షార్ట్ కట్ మెథడ్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఒకవేళ అబ్బాయిల నిష్పత్తి అమ్మాయిల నిష్పత్తి అడిగాడు. ఒకవేళ అబ్బాయిలు ఎంతమంది అన్నాడు అనుకోండి, అబ్బాయిలు ఎంతమంది అంటే 2/5 ఇంటూ ఇక్కడ ఎంత 120. ఓకేనా, సో మొత్తం క్యాండిడేట్స్ ఎంతమంది, 120 మెంబర్స్. 2 అంటే సో 2% బాయ్స్ ఉన్నారు. ఓకే, 2%, 2:3 నిష్పత్తులు. మొత్తం ఎంత, క్లాస్ రూమ్ 5 భాగాలు చేయడం జరిగింది. ఒక 2 + 3 అంటే ఎంత వస్తుంది, 5 వస్తుంది. కాబట్టి 2/5 × 120 కొట్టేసినట్లయితే మీకు ఎంత వస్తుంది, 24 రావడం జరిగింది. 24 × 2 అంటే 48. ఒకవేళ అమ్మాయిలు అన్నారు అనుకోండి, 3/5 × 120 దట్ ఈస్ ఈక్వల్ టు కొట్టేసి 24 × 3 అంటే మనకి ఎంత వస్తుంది, 72 సంథింగ్ అట్లా వస్తుంది. ఓకే, ఇది ఇంకో మెథడ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఒక మెథడ్. ఈ 5 ఇంపార్టెంట్ మోడల్స్ మొత్తం ఒక దగ్గర చెప్పాలనుకున్నాను, నేను చెప్పాను ఆల్రెడీ. పార్ట్ 1 పార్ట్ 2 చూడండి. పార్ట్ 1 లో 15 ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్. పార్ట్ 2 లో 15 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇవి కొద్దిగా బ్యాంక్ లెవెల్, హై లెవెల్లో ఎగ్జామ్స్ లో అడిగేటువంటి బిట్స్ కాబట్టి ఇది సపరేట్ 5 బిట్స్ తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. తప్పనిసరిగా నన్ను ఈ ఒక్క వీడియో ద్వారా జడ్జి చేయకండి, మీరు కంపల్సరిగా పార్ట్ 1 పార్ట్ 2 చూడండి, అప్పుడు నన్ను జడ్జి చేయండి. ఎందుకంటే ఇది షార్ట్ కట్ మెథడ్ కాబట్టి మీరు ఫస్ట్ ఈ వీడియో చూసారనుకోండి, నేను చెప్పిన షార్ట్ కట్ మీకు అర్థం కాదు, వీడియోతో మ్యాథ్స్ చెప్తున్నారు అనుకుంటారు. ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 చూడండి, తర్వాత నేను చెప్పే మ్యాథ్స్ ఇప్పుడు ఈ షార్ట్ కట్ లెవెల్ కి మీరు నా ఫాలో అయ్యే క్యాండిడేట్స్ షార్ట్ కట్ లెవెల్ ఎలా చేస్తారని మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.